ఒక ఆమె వెంకటేశ్వర స్వామి గురించి అడిగిందంట. వాళ్ళ ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చి రాముడి గురించి చెప్తారు కదా, రాముడు ధర్మం గురించి అని చెప్తారు, మరి వెంకటేశ్వర స్వామి ఎవరు, వెంకటేశ్వర స్వామి గురించి చెప్పమని అడిగారంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పేటప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి అడిగిందంట ఆవిడ, వెంకటేశ్వర స్వామి గురించి చెప్పమ్మా అంటే, నాకు 1-2 రోజులు టైం ఇవ్వమ్మా, మాస్టర్ చెప్తారు అప్పుడు చెప్తాను అందట. అప్పుడు మాస్టర్ ఏం చెప్పారంటే, మా కలియుగంలో భూమిని రక్షించడానికి వెలిసిన దైవం అన్నమాట వెంకటేశ్వర స్వామి. ఆయన మనం అనుకునేటట్టు శివుడు మనం అనుకునేటట్టు వెంకటేశ్వర స్వామి కాదండి. ఆయన శివుడికి విష్ణువు ఇద్దరి శక్తి అనమాట. అంటే హరుల ఇద్దరి శక్తి ఆయనంట. ఇప్పుడు మనం భూమి మీదకి విశ్వానికి నుంచి వచ్చే శక్తిని శివుడు అంటాం కదా, మళ్ళీ విష్ణుమూర్తి అంటే కోరికల్ని కంట్రోల్ చేసుకునే శక్తి విష్ణుమూర్తి అంటాము, కోరికలు తగ్గించుకునే శక్తి విష్ణుమూర్తిది అంటాం. ఆ ఇద్దరి కలయిక ఉన్న మూర్తి అన్నమాట ఆయన స్వయంభూ. ఆయనలో ఉండే స్త్రీ శక్తి అలివేలు మంగాపురంలో ఉండే పద్మావతి దేవి అంట. ఇప్పుడు మళ్ళీ మన పూర్వీకులు ఒక కథ చెప్పారు. ఏంటంటే ఆయన పద్మావతి దేవిని పెళ్లి చేసుకునేటప్పుడు కొంత డబ్బు అప్పుగా తీసుకుని కుబేరుడి దగ్గర వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు కాబట్టి వడ్డీ కాసుల వాడు అని అన్నారు. అది కాదంటండి కథ. మన కర్మలు ఏంటంటే కలియుగంలో ఎక్కువ పాపాలు చేస్తారు, ఆ కర్మలు పోవడానికి ఆయన డబ్బులు తీసుకుంటున్నారంట. మనం పూర్వం ఇలా ఇన్ని సదుపాయాలు ఉండేవి కావు కదా, కాలినడకతో 7 కొండలు నడుచుకుని వచ్చి ఆయన హుండీలో డబ్బులు వేసేవాళ్ళు. అందుకని ఆ కర్మ అక్కడ ఆ దేవస్థానం వాళ్ళు చేసే మంచి పనుల వల్ల వీళ్ళ కర్మలు తగ్గేవట. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు మనం అందరం వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాం, ఆయన ఆరా లోపలికి వెళ్తున్నాం. అంటే ఆయన ఆరా చాలా గొప్పది కదా, ఆయన ఆరా లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఆ క్షేత్రం మీద మన కాలు పెట్టినప్పుడు ఆ క్షేత్రంలో ఉండే ఈ మహత్యం అని అనుకోండి, అనుగ్రహం అనుకోండి, మహత్యం అనుకోండి, అది మన కాళ్ళ ద్వారా మనం తీసుకుని మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఎంత దూరం వస్తామో అంత దూరం వరకు భూమాత ఆ శక్తిని మన కాళ్ళ నుంచి తీసుకుంటుందంట. తీసుకుని ఆ భూమాత మీద ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళని మార్చడానికి ఆ తల్లి ఉపయోగిస్తుందంట. అంటే ఏంటంటే ఆ దైవం గొప్పతనం చూడండి. మనం అక్కడికి వెళ్తున్నాం, మన ఆత్మస్థితిని బట్టి మనం తీసుకొస్తాం. చూడండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ప్రతిదీ ఈ ధర్మ సూక్ష్మం ఎలా ఉంటుందంటే, నేను వెళ్ళాను 10% తీసుకొచ్చేసాను, నా పక్కతను వచ్చాడు 10% తీసుకొచ్చాడు, అట్లా కాదు. నా ఆత్మస్థితిని బట్టి నేను తెచ్చుకుంటాను. నా ఆత్మస్థితి గొప్పదనుకోండి, నేను 100% తెచ్చుకోగలను. నా ఆత్మస్థితి ఎంత ఉంది, 90% ఉందనుకోండి, నాకు 90% నేను తీసుకురాగలను అనమాట. ఏ దైవం దగ్గరికి వెళ్ళినా సరే మన ఆత్మస్థితిని బట్టి మనం అక్కడ అనుగ్రహాన్ని తీసుకొస్తాం, అక్కడ పవర్ని తీసుకొస్తాం. ఆ పవర్ మనం ఈ భూమి మీద మనం ఎంత దూరం నడుస్తున్నామో అంత దూరము ఆ భూమాతకి ఇస్తున్నాము. భూమాత ద్వారా చాలామంది మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి గొప్ప క్షేత్రము తిరుపతి.